Going to packages, settings and settings, Python interpreter plus sign. ఇక్కడ ఏం చేస్తున్నాము, గూగుల్ -gen AI నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసా కాబట్టి బ్లూ కలర్లో ఉంది. మీరు కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంటే బ్లూ కలర్లో ఉంటుంది. సో నో నీడ్ టు ఇన్స్టాల్. I have already installed, so no need to install this again. Second ఏం చేస్తున్నాం, open cv-python because I have to access web camera. open cv-python ఇది కూడా ఇన్స్టాల్ అయిపోయింది. నో ప్రాబ్లం, నో నీడ్ టు ఇన్స్టాల్. లేట్ అయిపోయిందాక సెకండ్ ప్యాకేజ్ వాట్ యూ హావ్ టు డూ ఇస్ వెనక్కి వెళ్ళిపోయి రెండు ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తాం. How many have done installing both the packages? Raise your hand. నేను ఇక్కడ రైట్ క్లిక్ చేయడం లేదు, ఇక్కడ రైట్ క్లిక్ చేయడం లేదు, ఇక్కడ రైట్ క్లిక్ చేయడం లేదు. ఎక్కడ రైట్ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ రైట్ క్లిక్ చేయబోతున్నా. ఓకే, రూట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, రైట్ క్లిక్, న్యూ పైథాన్ ఫైల్. ఓకే, ఇక్కడ దీనికి ఒక పేరు పెడతాను. ఏమని పెడదాం, మాత్రం కరెంట్ ఫైల్ గుర్తుంచుకోండి. ప్రతిసారి మార్చద్దు. కరెంట్ ఫైల్ మీరు దేని రన్ చేస్తే అదే రన్ అవుతుంది. నేను మీకు జెమినై విజన్ API అని చెప్పి సెర్చ్ చేయమని చెప్పాను. జెమినై విజన్ అని చెప్పి సెర్చ్ చేయండి. జెమినై విజన్ అని చెప్పి సెర్చ్ చేయండి ఫాస్ట్గా. అగైన్ ఓపెన్ గూగుల్ కోలాబ్. ఈ కోడ్ని మనం ఉపయోగించుకోబోతున్నాం. ఈ కోడ్ని చూడండి ఎలా యూజ్ చేస్తున్నానో, ఏం కాపీ చేస్తున్నానో చూడండి, ఎలా పేస్ట్ చేస్తున్నానో చూడండి, ఏం మాడిఫై చేస్తున్నానో చూడండి. See the screen once. Install Google-gen AI. ఇది అయిపోయింది ఆల్రెడీ. ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాం. సో ఈ సెల్తో మాకు సంబంధం లేదు. సెకండ్ సెల్ గూగుల్ కోలాబ్ ఇంపోర్ట్ చేసుకోవడం, ఇంపోర్ట్ OS, ఇది రెండు కూడా అవసరం లేదు. ఏం చేస్తున్నానంటే దీన్ని మాత్రమే కాపీ చేసుకొని Google_API_key దీన్ని మాత్రమే కాపీ చేసుకొని మన పైథాన్లో పేస్ట్ చేసి డబుల్ కోట్స్లో ఆ కీ అంటే ఇక్కడ పేస్ట్ చేయాలి. ఆ కీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, aistudio.google.com. నేను నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకోమని చెప్పాను. aistudio.google.com లోకి వెళ్ళి గెట్ API కీ మీద క్లిక్ చేసి ఆ API కీ ఇక్కడ లిస్ట్ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకుంటాం. మనం కాపీ చేసుకొని స్ట్రింగ్గా ఇక్కడ పేస్ట్ చేస్తాం. 10 seconds time, complete the task. సెకండ్ సెల్లో మొత్తాన్ని కాపీ చేస్తున్నా. ఈ 3 లైన్లని కాపీ చేస్తున్నా. 3 లైన్స్ని కాపీ చేసి పైథాన్లో పేస్ట్ చేశాను. ఆ 3 లైన్లు మోడల్ ఈక్వల్ టు, దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తున్నా. యాజ్ ఇట్ ఈస్గా పేస్ట్ చేశాను, మోడిఫికేషన్ ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్గా పేస్ట్ చేస్తాను. బౌండింగ్ బాక్స్, సేఫ్టీ సెట్టింగ్స్ నేను కామెంట్ చేయబోతున్నాను. ఇప్పుడే అవసరం లేదు. ఓకే, ఒక్క సెకండ్ ఇంపార్టెంట్ గా. ఎప్పుడు కూడా ఇంపోర్ట్స్ టాప్లో ఉండాలి. ఇక్కడ లైన్ కింద పంపించే టాప్లో ఇంపోర్ట్స్ పేస్ట్ చేశాను. మనం ఇంకొక ప్యాకేజీ కూడా యాడ్ చేయాలి, లేకపోతే వర్క్ అవ్వదు. ఏంటా ప్యాకేజ్ ఇన్స్టాలర్లోకి వెళ్ళి పిల్లో మీద క్లిక్ చేయండి. పిల్లో అని చెప్పి సెర్చ్ చేయండి. పిల్లో, జస్ట్ ఇన్స్టాల్ పిల్లో ఆల్సో. సెలెక్ట్ పిల్లో, ఆల్ స్మాల్ లెటర్స్. 1 or 2 minutes లో పిల్లో కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. How many for installing pillow, raise your hands. Package installation done. Come back to your Google Colab. ఇది పేస్ట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ గెట్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ అన్నాడు. గెట్ ఎగ్జాంపుల్ ఇమేజెస్.
ఏదో ఒక ఇమేజ్ పెట్టాలి కదా, ఏదో ఒక ఇమేజ్ పెట్టాలి. నేను ఏం చేస్తానంటే ఆ ఫోల్డర్లో ఇమేజ్ పెట్టబోతున్నాను, ఎలా పెడతానో చూడండి ఒకసారి. ఆల్ ఆఫ్ యూ డు లైక్ దిస్. దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ ఎక్స్ప్లోరర్ సెలెక్ట్ చేయండి. ఓపెన్ ఇన్ ఎక్స్ప్లోరర్. అప్పుడు మీకు ఆ ప్రాజెక్ట్ ఫైల్ ఫోల్డర్ కనిపిస్తుంది. మీకు ఇలాగా ప్రాజెక్ట్ ఫోల్డర్. ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ ఫోల్డర్ కనిపించిందా? ఓపెన్ ఇన్ ఎక్స్ప్లోరర్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ పేస్ట్ చేయండి. ఏదో ఒక ఇమేజ్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. లెట్ మీ డౌన్లోడ్ వన్ ఆఫ్ ద ఇమేజెస్. ఏ ఇమేజెస్ ఉన్నాయో నాకు తెలియదు. దీన్ని కాపీ చేసుకొని ఐఎమ్ పేస్టింగ్ ఇన్ సేమ్ ఫోల్డర్. దీనికి పేరు కూడా రీనేమ్ చేయాల్సిన test.png సంథింగ్ ఏదో రీనేమ్ చేసేది సింపుల్గా. ఇమేజ్ తోటి మనం రెడీగా ఉన్నప్పుడు ఆ ఇమేజ్ పేరు మీకు ఇక్కడ కనిపించాలి. చూడండి, కనిపిస్తుందో లేదా ఆ ఇమేజ్ పేరు. కమ్ బ్యాక్ యువర్ గూగుల్ క్రోమ్, copy these two lines are enough. ఈ రెండు లైన్లు మాత్రం చాలు. ఏదంటే ఇమేజ్ చూపించాలి, ఇమేజ్ చూపించాల్సిన అవసరం లేదు. సో ఇమేజ్ ఈక్వల్ టు ఆ పాత్ ఆఫ్ ద ఇమేజ్, ఐఎమ్ ఈక్వల్ టు ఇమేజ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. నోట్బుక్లో పేస్ట్ చేయండి, మన నోట్బుక్లో పేస్ట్ చేయండి. కానీ ఇక్కడ మీరు cupcakes.jpg చూసారా? దీన్ని రిమూవ్ చేసి మీ test.png ఈ ఫైల్ పేరు పెట్టండి. ఫైల్ పేరు మార్చేయండి. సింపుల్గా ఉండాలి ఫైల్ పేరు. ఇమేజ్ పాత్ ఆఫ్ దట్ ఫైల్, తర్వాత image.open, ఐఎమ్ ఈక్వల్ టు image.open. లాస్ట్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక చెప్తాను ఒక 5 seconds. ఫాస్ట్గా పేస్ట్ చేయండి. కామెంట్ చేయండి, దాన్ని సిస్టమ్ ఇన్స్ట్రక్షన్ కామెంట్ చేయండి. అలాగే సేఫ్టీ సెట్టింగ్ దీన్ని కూడా కామెంట్ చేయండి. స్క్రోల్ అప్, చేంజ్ ద ప్రాంప్ట్. ఉన్న ప్రాంప్ట్ మొత్తాన్ని డిలీట్ చేసేది. ఆ లైన్ ఒక ప్రాంప్ట్ హియర్, యాడ్ ఏ ప్రాంప్ట్. Make sure you are selecting current file, not some other file. Make sure you are selecting current file, not main or something else. Current file select చేసుకోండి. ఇది చూడు సుందరి కాస్త no module found name only Google-generative AI library package. Google-gen AI package. Google-generative AI. Add this package also. Google-generative AI. Copy the complete code. ChatGPT first type చేయండి. Okay, I'll give you 2 more minutes. First you complete చేస్తుందా, మిగతా అందరూ కూడా దానికి వెళ్దాం. Explain about this image. I am also running. Let us see the output. Output ఏమొస్తుందో చూద్దాం. 2 minutes. An artistic element is an interpretation. Contrast between Arjuna and Ram. అర్జునుడు కృష్ణుడు ఉన్నట్టుగా